ఎక్కడ తీసాను, నేను ఎక్కడ కూర్చున్నాను, మానిటర్ ఎక్కడుంది అంటే ఇట్స్ లైక్ పిక్చర్ పర్ఫెక్ట్ అనమాట. అంత క్లియర్గా గుర్తుంది. ఇప్పుడు అది మొత్తం సబ్వేనే లేదు, బట్ మొత్తం తీస్తారు ఇప్పుడు లేదు అది. బట్ ఆ ప్లేస్ అది అలా ఉంది. అంటే దాని ఎక్స్పీరియన్స్ కింద చెప్పాలంటే మాటలు నేను చెప్పాను, ఇందా చెప్పాను కదా, ఆ సీన్ చాలా ఇష్టం. ఆ సీన్ షూట్ చేయడం. కానీ మీకు ఆ డే షూట్ అంతా కూడా చాలా గుర్తుంది. అండ్ వన్ మోర్ యాడెడ్ డైలాగ్, మున్నార్లో షూట్ చేస్తున్నప్పుడు ఏదో డైలాగ్ కావాలి, ఎందుకంటే ఆ షాట్లో రాహుల్ బయటికి రావాలి, ఇవేగా రావాలి. ఇది టీకి డబ్బులు ఇవ్వలేదు అంటది కదా, అక్కడి నుంచి బయటికి రావాలి, అప్పుడే అమ్మాయి చెప్పగలుగుతుంది అది బేసిక్గా. అప్పుడు వచ్చింది ఐడియా, మనం బయటికి తీసుకొస్తే బాగుంటుంది అని. కానీ బయటికి వచ్చి ఏం చేస్తాడు అనేది తెలియలేదు. సో 2-3 రోజుల నుంచి అదే రూట్లో షూట్కి వెళ్తున్నాము. అక్కడ చిన్న దేవుడి బొమ్మలు ఉంటాయి ఇలాగా విగ్రహాలు, ఆ చిన్న బ్రేకేజ్ కావాలి. పొద్దు నుంచి కొట్టుకుంటున్నాను, ఏం తీసుకొచ్చేస్తే బాగుంటుందని ఒక డైలాగ్ కావాలి, మంచి డైలాగ్. ఆ రోజు వర్కౌట్ అయింది. అంటే అదొకటే నేను సెట్లో రాసిన డైలాగ్ థింక్ చేసి, అందుకు అదొకటి డిఫరెంట్. వాళ్ళని పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పేం కాదు అంటే, గౌతమ్ టీకి డబ్బులు ఇవ్వలేదు అదొక్కటి. అది అప్పటికప్పుడు అంటే అది గొప్పతనం కాదండి నేను చెప్పేది. అంటే ఇట్స్ లైక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో అది రావటం, ఆ డైలాగ్ రావటం ఒకటి గ్రేట్ ఫీలింగ్ నాకు అంతే. అంటే ఆ రోజు ఏదో నక్షత్రాలన్నీ కరెక్ట్గా ఎలైన్ అయ్యి ఇచ్చినట్టు అనిపించింది. చాలా చాలా నాస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుంది. మీరు మాట్లాడుతున్న సినిమా గురించి మేము ఆలోచిస్తున్నా, మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటున్నా కూడా. ఐ హోప్ June 13th థియేటర్స్లో కూడా అలాంటి ఒక మ్యాజిక్ మళ్ళీ రీక్రియేట్ అవ్వాలని కోరుకుంటూ, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వారాహి చలనచిత్రం సాయి కొరపాటి గారు అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ మూవీని మా ముందుకు తీసుకురావడం, మీరు చెప్పిన ప్రతి మూమెంట్లోనూ మాకు ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ అనేది కనిపిస్తూ వినిపిస్తూనే ఉంది, టు బి ఆనెస్ట్. సో బట్ డెబ్యూటెంట్స్ని ఇంత నమ్మి, మీ విజన్ని కానీ, మీ యూనో కాంట్రిబ్యూషన్ని కానీ ఇంత నమ్మి ప్రతి రోజు అంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ గురించి ఒక మాట. ఇప్పుడు ఎట్లా చెప్పలేదు నేను, ఆ రోజు వాళ్ళు కనుక నమ్మకపోతే ఇక్కడ ఎవరు లేరు, అసలు ఎవరు లేరు. సో ఆ రోజు సాయి గారు కనుక నమ్మకపోయి ఉంటే, రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి అది చూపించకపోయి ఉంటే, సాయి గారు ఈజ్ ద మెయిన్ సోర్స్ డెఫినెట్గా. అంటే అది దాన్ని అంటారు కదా, గరిమనాభి అంటారు కదా. సో ఇప్పుడున్న మొత్తం స్పేస్కి ఎవరి లైఫ్లైనా, ఎయిదర్ నేను కావచ్చు, గౌతమ్ కావచ్చు, సూర్య కావచ్చు, మిథున కావచ్చు, ఇప్పుడు వాట్ వీఆర్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ సాయి గారు. అందులో అసలు దాంట్లో సెకండ్ థాట్ కాదు, దాని గురించి అసలు డిస్కషన్ లేదు ఫస్ట్. ఎందుకంటే ఇంత మ్యాడ్ బంచ్ని, కొత్త పిల్లల్ని నమ్మేసి ఆయన అసలు నన్ను ఏ రోజు దేనికి, ఇదేంటి, ఇది ఎందుకు అని అడగలేదండి. మీరు చెప్తే నమ్మరు, నేను ఫస్ట్ ఫిల్మ్ అది, ఇది దేనికి, ఇది ఎందుకు అన్న క్వశ్చన్స్ లేవు అసలు, నాకు తెలియదు అసలు. ఆ బార్డర్స్ పడిపోయిన రోజు కూడా సాయి గారు వచ్చారు మార్నింగ్, అందరూ ఎవరికేం కాలేదు కదా అన్నారు. ఎవరికేం కాలేదు సార్, చిన్న రామ్కే కొంచెం తగిలింది అంతే కదా, ఇప్పుడు ఎందుకు అందరూ అప్సెట్ అవుతున్నారు, మళ్ళీ కడదాం, మళ్ళీ చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు అంతే. అంత కామ్గా చెప్పేసి వెళ్ళిపోయారు. అసలు ఒక డెబ్యూటెంట్స్ కి ఇంతకంటే పెద్ద వరం ఉండదు నిజంగా. He was a rock. I think he was the foundation of all our careers. అంతే, అబ్సల్యూట్లీ. అవును అవును, మా ఎవరికి కెరియర్ లేదు వాళ్ళ ఆ ఫౌండేషన్ లేకపోతే. ఈ సినిమాని కొత్త వాళ్ళు సినిమాని లిఫ్ట్ చేయడం ఇన్ సెన్స్ ప్రమోషన్ అయినా కానీ, ఆడియన్స్ రీచ్ అయినా ఆ టైంలో మార్నింగ్ షోస్కి ఆ మాత్రం ఓపెనింగ్స్ వచ్చాయంటే, లైక్ ఇందాక చెప్పినట్టు థియేటర్స్లో మేము కొన్ని థియేటర్స్ విజిట్ చేసాం, హౌస్ఫుల్ షోస్ చూసాం ఫస్ట్ డే. అసలు ఆ మీనియా. అవును, ఇప్పుడు సెకండ్ టైం కూడా మా ముందుకు తీసుకొస్తున్నందుకు కూడా ఆయనకి మళ్ళీ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి మేము. 100% థ్యాంక్స్ చెప్పాలి. యా, సో వెరీ వెరీ మచ్ ఎక్సైటెడ్ గా లుకింగ్ ఫార్వర్డ్ టు అగైన్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ సెలబ్రేట్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ వన్స్ అగైన్. మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి మాతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us and sharing so many memories with అందాల రాక్షసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.